విశాఖలో 99 పైసలకు భూములు దొరకలేదని బాధపడుతున్న వారికి అమరావతిలో బంపర్ ఆఫర్ నడుస్తోంది. అంతర్జాతీయ రాజధానిలో గజం భూమి ధర కేవలం 7,500 రూపాయలే. అంటే ఎకరం భూమి 3.5 కోట్లే. ఎగబడి కొనేద్దాం అనుకుంటున్నారేమో. ఈ ఆఫర్ అందరికీ కాదు సార్, కేవలం సీఎం గారి కుటుంబ సభ్యులకు మాత్రమే. అంతర్జాతీయ రాజధాని అని చెప్పుకునే అమరావతి కోర్ క్యాపిటల్లో సీఎం గారి కోడలు 5.16 ఎకరాలు కొనుగోలు చేశారు. గజం 7,500 రూపాయల చొప్పున 18.75 కోట్లకు కొనుగోలు చేశారు. అంటే ఎకరా 3,63,00,000 చీప్, వెరీ చీప్ అనుకోకండి. అదంతా వెలగపూడి ప్యాలెస్ మాయాజాలం. ఇక్కడ పాయింట్ అది కాదు, ఎంత తక్కువ ధరకు కొనుగోలు చేస్తే అంత రిజిస్ట్రేషన్ ఫీజు, ఆదాయపు పన్ను తగ్గుతుందన్నదే పాయింట్. ఆ లెక్కన అమరావతిలో ఎన్ని వేల ఎకరాలు అమ్మితే బాబు చేసే 2 లక్షల కోట్ల అప్పు తీరుతుందన్నదే అసలు సిసలు పాయింట్. సీఎం కోడల గారు కొనుగోలు చేసిన భూమికి దక్షిణం వైపు ఉన్న 3,670 గజాల రెసిడెన్షియల్ స్థలాన్ని ఎందుకు గ్రీన్ జోన్గా మార్చారన్నదే టర్నింగ్ పాయింట్. ఇంతకీ కోర్ క్యాపిటల్లో సీఎం గారి కోడలకి భూములమ్మిన రైతులెవరు? అందరూ ల్యాండ్ పూలింగ్లో భూములిస్తే కొత్తగా ఈ భూములు ఎక్కడి నుంచి వచ్చాయి? పోని తమకు వచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్నే అమ్ముకున్నారనే అనుకుందాం. మరి మిగతా రైతులకు ఆ రిటర్నబుల్ ప్లాట్స్ ఎందుకు ఇవ్వలేదు? ఒకసారి కొన్ని డాక్యుమెంట్స్ చూద్దాం సార్ స్క్రీన్ పైన. ఏ రకంగా ఈ భూముల కొనుగోలు జరిగింది, తరువాత నారా బ్రాహ్మణి గారు కొనుగోలు చేసిన తరువాత వాటిని ఏ విధంగా మార్చేశారు, పక్కన ఉన్నటువంటి స్థలాన్ని కూడా ఎట్లా మార్చుకుంటూ వచ్చారు, హరిత స్థలంగా అంటే దాన్ని ఒక గ్రీన్ జోన్గా మార్చేశారు. గ్రీన్ జోన్గా మార్చడం వల్ల ఏం జరుగుతుందనేది కూడా నేను క్లియర్గా మీకు చెప్తాను. రైట్, అంతకంటే ముందు ఒకసారి కొన్ని డాక్యుమెంట్స్ చూద్దాం సార్. ఎస్, మనం చూస్తున్నాం వెలగపూడికి సంబంధించి సిఆర్డిఏ జారీ చేసినటువంటి భూ సమీకరణ నోటిఫికేషన్ 9.1 9.1 ఫామ్లో 163B సర్వే నెంబర్లో ఎకరం భూమిని శ్మశానంగా పేర్కొందనని చెప్పడానికి పైన ఉన్నటువంటి టాప్లో ఉన్నటువంటి డాక్యుమెంట్ను మనం చూడొచ్చు. ఇది కాకుండా అసలు సిసలైంది. ఎస్, ఒక్కసారి అలాగే ఫ్రీజ్ చేయండి. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 9.22 ఫామ్లో 163B సర్వే నెంబర్లో శ్మశానం భూమి కంచర్ల శాంతి కిరణ్కు చెందినట్లుగా చూపించేటటువంటి సిఆర్డిఏకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది. ఆ తరువాతి డాక్యుమెంట్ నేను ఒకసారి చదివి వినిపిస్తాను. కంచెర్ల శాంతికిరణ్ నుంచి నారా బ్రాహ్మణి కొనుగోలు చేసిన 25,000 గజాలలో 163B సర్వే నెంబర్లో శ్మశానం భూమి ఎకరానికి గాను సిఆర్డిఏ కేటాయించిన 1000 గజాలు కూడా ఉంది అనడానికి ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటే మనకు ఆధారం. ఇదే ఎవిడెన్స్. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తాను సార్ మీకు. నారా బ్రాహ్మణి గారు కొనుగోలు చేసిన 25,000 గజాల భూమికి దక్షిణాన రెసిడెన్షియల్ ప్లాట్ ఉంది సార్, ఆ భూమి ఖాళీగా ఉంది సార్ అని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో చాలా క్లియర్గా చూపించారు. ఇదేది సౌత్, మీకు కనిపిస్తుందా? సౌత్ వైపున రెసిడెన్షియల్ వేకెంట్ ల్యాండ్ అని ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి సార్. నారా బ్రాహ్మణి గారు కొనుగోలు చేసినటువంటి స్థలానికి, ఈ 5 ఎకరాల భూమికి దక్షిణం వైపున ఖాళీ స్థలం ఉంది. ఏంటది? రెసిడెన్షియల్ ఖాళీ స్థలము. మనం ఇల్లు నిర్మించుకునేటటువంటి స్థలంగా పేర్కొంటూ ఖాళీ స్థలాన్ని చూపించారు. ఇప్పుడు ఏం చేశారో తెలుసా? దాన్ని ఏం చేశారో తెలుసా సార్? నెక్స్ట్ డాక్యుమెంట్ ఒకసారి చూపించండి సార్. చంద్రబాబు నాయుడు గారి కోడలు గారు నారా బ్రాహ్మణి గారు 25,000 గజాల భూమిని కొనుగోలు చేసిన తర్వాత ఆ భూమికి దక్షిణాన రెసిడెన్షియల్ ఖాళీ భూమికి బదులుగా హరితవనం ఉన్నట్లుగా మార్చేసిన సిఆర్డిఏ పైన కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ, దాన్ని హరిత ప్రాంతంగా మార్చారు. గ్రీన్ జోన్ మారిస్తే మీకేంటి నష్టం అని అంటారేమో. మారిస్తే ఏంటి? రెసిడెన్షియల్ వేకెంట్ ఉంది, తర్వాత హరితవనంగా హరిత ప్రాంతంగా దాన్ని చెప్పారు. అయితే మీకేంటి అంటారేమో. హరిత ప్రాంతంగా మార్చేసిన భూమి ఎంత ఉందో కూడా చెప్తాను, అయితే ఏంటనేది కూడా చెప్తాను. 3,670 స్క్వేర్ యార్డ్స్, 3,670 గజాల స్థలాన్ని మార్చేశారు. ఏం ప్రాంతంగా? హరిత ప్రాంతంగా మార్చేశారు. హరిత ప్రాంతంగా మారిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఎంత తెలివైన వాళ్ళో వీళ్ళు తెలుసా? ముందు చూపించిన దాంట్లో ఏం చెప్పారు సార్? రెసిడెన్షియల్ ఖాళీ స్థలం అని చెప్పారు. ఇప్పుడేం చెప్తున్నారు? అది హరిత ప్రాంతం. ఎవరు? నారా బ్రాహ్మణి గారు కొనుగోలు చేసిన తర్వాత హరిత ప్రాంతంగా మార్చేశారు. ఎందుకు మార్చారు?
ఆ ప్యాలెస్ నిర్మాణం జరిగిన తరువాత దాని చుట్టుపక్కల ఎక్కడా ఏ కన్స్ట్రక్షన్ కూడా ఉండకూడదు. ఆ ప్యాలెస్ అంత అద్భుతంగా కనిపించాలి. మన ప్యాలెస్కు దగ్గరలో మరో నిర్మాణం, మరో బిల్డింగ్ ఉండకూడదు. హరిత జోన్గా మారిస్తే అక్కడ ఏ నిర్మాణాలు జరపడానికి వీల్లేదు, ఏ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టడానికి వీల్లేదు. కాబట్టి దాన్ని హరిత జోన్గా మార్చేశారు. ఇప్పుడు ఎవరు కూడా ఈ 5 ఎకరాల్లో కడుతున్నటువంటి ఈ మహా ప్యాలెస్లో, రాజసౌధంలో నారావారి ఫ్యామిలీ ఉంటున్నటువంటి ఆ రాజసౌధానికి దగ్గరలో కూడా ఎవ్వరూ ఎటువంటి నిర్మాణం జరుపుకోకూడదు. ఎటువంటి నిర్మాణం అని ఎందుకంటున్నానంటే, పేదలు 50,000 మంది అమరావతి ప్రాంతంలో, R5 జోన్లో అమరావతి ప్రాంతంలో 50,000 మంది పేదలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలిస్తే 50,000 మంది పేదల్ని తన్ని తరిమేసింది ఈ ప్రభుత్వం. ఇక్కడ మీరెవరూ ఉండకూడదు. సెంటు భూమి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మేము మా ఒంటికి పూసుకునే సెంటు ముందు మీరు తీసుకున్న ఆ సెంటు భూమి వల్ల మీ చెమట కంపు పడుతుంది, అందుకే సెంటు కంపు అంటూ వార్తలు రాసి అక్కడి నుంచి ఆ పేదల్ని తరిమి కొట్టేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్యాలెస్కు దగ్గరలో కూడా ఎవ్వరూ ఉండడానికి వీలు లేదు, ఎటువంటి నిర్మాణం జరపడానికి వీలు లేదు. చాలా క్లియర్గా CRDA ఉత్తర్వులు ఇచ్చేసింది. సింపుల్గా అయిపోయింది. అయితే ఎకరం ఎంతకు కొన్నారు సార్? 3,63,00,000 కొన్నారు. ఎకరం 3,63,00,000 అంట. చాలా తక్కువ కదా. గజం 7,500 అంట. మరి చంద్రబాబు నాయుడు గారు ఏదో అక్కడ ఎకరం 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు, ఎందుకంటే 4,000 ఎకరాలు అమ్మితే మనం 2 లక్షల కోట్లు అప్పు తీర్చేయచ్చు అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఎకరం 50 కోట్లు ఉన్నట్టుగా చెప్పారు. మరి నారా బ్రాహ్మణ గారికి తక్కువ కమ్మారా ఎవరైనా, లేకపోతే అక్కడ ఉన్న రేటే అదా? అమరావతిలో ఈరోజు ఎకరం భూమి ధర 3,60,00,000 ఉంటే రేపు 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకురాబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీర్చాలంటే ఎన్ని వేల ఎకరాలు అమ్మాలి? ఎన్ని వేల ఎకరాలు అమ్మితే మనం ఆ అప్పును తీర్చగలం? కేవలం 3 కోట్లంటే అక్కడ భూమి ధర, అప్పులు తీరేది ఎప్పుడు? తీర్చేది ఎవరు? అంటే ఈ భారం అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజల నెత్తిన పడబోతోంది. పిడుగు పడింది ఆల్రెడీ, మనం ఇంకా గుర్తించలేదనేదానికి ఇదొక ఎగ్జాంపుల్. ఈ పరిణామాల నేపథ్యంలో ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్. క్వశ్చన్ నెంబర్ 1, భూములిచ్చిన రైతులకు 66,000 ప్లాట్లు ఇవ్వకుండా కాగితాలపైనే చూపిస్తూ ఎందుకు మోసం చేస్తున్నారు? క్వశ్చన్ నెంబర్ 2, కొందరు రైతులకు శ్మశానాలు, చెరువులు, వాగులు, వంకల్లో ప్లాట్లు విసిరికొట్టి ఎందుకు నట్టేట ముంచారు? క్వశ్చన్ నెంబర్ 3, చెరువులు, శ్మశానాల్లో ప్లాట్లు ఇచ్చినందుకే అమరావతి నడిబొడ్డున రామారావు అనే రైతు గుండె పగిలి మరణించలేదా? క్వశ్చన్ నెంబర్ 4, రైతులకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వకుండానే కోర్ క్యాపిటల్లో సీఎం కోడలి గారికి 5 ఎకరాల భూమి ఎలా దొరికింది? క్వశ్చన్ నెంబర్ 5, రాజధాని ప్రధాన ప్రాంతంలో గజం 7,500 చొప్పున కొన్నారంటే అమరావతిలో ఎకరం 3.63 కోట్లేనా? 3,63,00,000లేనా? క్వశ్చన్ నెంబర్ 6, అమరావతిలో ఎకరం ధర 3,63,00,000లేనా? లేకపోతే రిజిస్ట్రేషన్ ఫీజు, ఆదాయపు పన్ను ఎగ్గొట్టడానికే ఈ ప్లాన్ చేశారా? క్వశ్చన్ నెంబర్ 7, ఎకరం 3.63 కోట్లు అంటే అమరావతి కోసం చేసే 2 లక్షల కోట్ల అప్పు తీర్చాలంటే ఎన్ని వేల ఎకరాలు అమ్మాలి? క్వశ్చన్ నెంబర్ 8, సీఎం కోడలు కొనుగోలు చేసిన భూమి పక్కనున్న 3,670 గజాల స్థలాన్ని ఎందుకు గ్రీన్ జోన్గా మార్చారు? క్వశ్చన్ నెంబర్ 9, అంతకుముందు ఖాళీగా ఉన్న రెసిడెన్షియల్ స్థలాన్ని హరిత ప్రాంతంగా మార్చడం వెనుక అసలు ప్లాన్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 10, నారా ఫ్యామిలీ కట్టుకునే ప్యాలెస్ల చుట్టూ ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదని CRDAకు ఆదేశాలు ఇచ్చారా? ఇవి ప్రధానమైనటువంటి 10 ప్రశ్నలు. వీటిపైన చర్చిద్దాం. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. వైఎస్ వివేక హత్య కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టడానికి
ఎవరెవరు ఎన్ని కుట్రలు, ప్రభుత్వ పెద్దల నుంచి కుటుంబ సభ్యుల వరకు ఎవరెవరు ఎన్ని కుట్రలు చేశారో మనందరికీ తెలిసిన విషయమే. అయితే సిబిఐ కానీ సుప్రీంకోర్టు కానీ ఇచ్చినటువంటి ఆదేశాలతో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదని బయట ప్రపంచానికి తెలియడంతో ఇప్పుడు కొత్త పన్నాగానికి దిగారు. ఏం చేస్తున్నారు? ముందుగా మొన్న జరిగినటువంటి పెద్ద దస్తగిరి హత్యను, తాడేపల్లి నుంచే జరిగింది హత్య, జగన్మోహన్ రెడ్డి గారు చెబితేనే చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చేయించారు అని డైరెక్ట్గా తమ సోషల్ మీడియాలో టీడీపీ పోస్టులు పెట్టడం మొదలుపెట్టింది. మంత్రులు ఒక 1/2 మంది వరుసగా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన బురజల్లే పనిచేశారు. ఇప్పుడు రెండోది ఒకటి స్టార్ట్ చేశారు సార్. ఒక డాక్యుమెంటరీ ఒకటి ప్రసారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఏంటి ఆ డాక్యుమెంటు? ఆ డాక్యుమెంటరీ ఏంటంటే జావా డిస్కవరీ అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో ప్లానెట్ కిల్లర్స్ పేరుతో ఎక్కడా లేని విధంగా వైఎస్ జగన్ గారి పేరు ప్రస్తావిస్తూ 2021లో బ్లడ్ శాండర్స్ పేరుతో ఒక పుస్తకం రాశారు అప్పట్లో సీనియర్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుమల. దాన్ని ఆ రోజుల్లో అమెజాన్ ప్రైమ్లో అనుకుంటాను ఆ డాక్యుమెంటరీ కూడా వచ్చింది. దాన్ని ఇప్పుడు మార్చి ప్రజల్ని ఏమార్చి ఈ ఎర్రచందనం దొంగలతో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందన్నట్టుగా కొత్తగా వాళ్లే అల్లికలు చేసి కొత్త డైలాగులు చేర్చి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపైన ఆ రచయిత, ఇది నాకు తెలియకుండా జరిగింది, నేను దీనిపైన లీగల్గా ఫైట్ చేస్తాను, వాళ్ళపైన నేను కేసు కూడా పెడతానని చెప్పిన తరువాత కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఇప్పటికీ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఏ రచయిత అయితే నేను రాయలేదు, నేను చెప్పలేదు, నాకు తెలియకుండానే ఆ ఛానల్ ఈ విధంగా చేసి ఆ తరువాత టీడీపీలా వాడుకుంటోంది, వీళ్ళపైన లీగల్ యాక్షన్ తీసుకుంటానని ఆయన క్లియర్గా చెప్పిన తరువాత కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. రేపు అదే పెద్ద అక్షరాలతో పేపర్లో వేస్తారు. కానీ ఇక్కడ సుధాకర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ, ఆయన పెట్టినటువంటి ట్వీట్ కానీ, ఆయన లీగల్గా ప్రొసీడ్ అవుతానన్న మాటను కానీ రేపటి నుంచి ఎక్కడా కనపడకుండా చేస్తారు. ఈ అంశంపైన కూడా మనం మాట్లాడదాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, శంకర్ గారు సీనియర్ అనలిస్ట్. సార్ శంకర్ గారు, అమరావతిలో అంతర్జాతీయ రాజధానిగా చెప్పుకునే చోట గజం 7,500 రూపాయలు, ఎకరం 3.63 కోట్లు, ఇంత చవక నిజంగా దొరుకుతుందా? ఎవరైనా వెళ్ళి తీసుకోవాలనుకున్నా, ఏమన్నా చేయాలన్నా నిజంగానే ఆ రేటు ఉందా, లేకపోతే తగ్గించి ఇంకేదన్నా జరిగిందా? నారా బ్రాహ్మణి గారు 5 ఎకరాల పైన కొన్నారు అక్కడ. ఇది ఎలా సాధ్యమైంది? అసలు రహస్యం ఏంటి? నమస్కారం ఈశ్వర్ గారు, మీకు, సాక్షి ప్రేక్షకులకి, ప్యానలిస్ట్ నాగార్జున గారికి అందరికీ నమస్కారం. చాలా ఆసక్తికరమైన విషయం అండి. గతంలో మీరు చాలా కాలంగా జర్నలిజంలో ఉన్నారు, మనం చూస్తున్నాం. ఎక్కడైనా ఒక ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి మీద కావచ్చు, ఇప్పుడు నేరుగా సీఎం కోడల మీద ఒక కొనుగోలు చేసినటువంటి భూమికి సంబంధించి ఇంత పెద్ద ఆరోపణ వస్తే ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదు, సమాధానం లేదు, పూర్తిగా ఎస్కేప్ అవ్వాలనే ప్రయత్నంలో ఉంది. ఎంత విడ్డూరం చూడండి. మొదటేమో సిఆర్డిఏ రికార్డుల ప్రకారంగా 163B అక్కడ ఉన్నది శ్మశానం అని చాలా క్లియర్ గా మెన్షన్ చేసినట్టు మీరే డాక్యుమెంట్ చూపించారు. ఆ శ్మశానాన్ని కంచర్ల హరికిరణ్ అనేటువంటి వ్యక్తి అతని పేరుతో ఉన్నట్టుగా సిఆర్డిఏ రికార్డుల్లో పేర్కొన్నారు. అసలు శ్మశానం భూమిని ఎవరో పేరుతో ఎట్లా మారుస్తారు? ఆ పేరు మారిస్తే అతని దగ్గర సీఎం కోడలు ఎలా కొంటారు? ఎంత విడ్డూరం చూడండి. నిజంగా నేరుగా శ్మశాన స్థలాన్ని కాజేశారు అనేది రాకుండా ఈ కంచర్ల హరికిరణ్ అనేటువంటి వ్యక్తిని మధ్యలో పెట్టారా అనే అనుమానం ఎవరికైనా కలగక మానదు. ఎందుకంటే మీరు చూపించినటువంటి రికార్డుల ప్రకారంగా అధికారికంగా సిఆర్డిఏ తన డాక్యుమెంట్లలో పేర్కొన్న దాని ప్రకారంగా 2015లో అదొక శ్మశానంగా మొదట చూపించారు. ఆ తర్వాత కంచర్ల హరికిరణ్ పేరుతో అది ల్యాండ్ పూలింగ్ చేసినట్టుగా ప్రకటించారు. అతని కోసం అంటూ భూములు అక్కడ కేటాయించినట్టుగా చెప్పారు. ఆ ప్లాట్లో కొనుగోలు చేసినట్టుగా చెప్తున్నారు. ఎంత ఎలా ఉందో చూడండి. ఈ మొత్తం ఈ ఉదంతం ఒక శ్మశానం దగ్గర నుంచి ఇప్పుడు సీఎం నివాసంగా, సీఎం సొంత ఇల్లు కట్టుకునేటువంటి ప్రాంతంగా మారుతున్నటువంటి ఈ వ్యవహారం మొత్తం చూస్తే రాష్ట్రంలో, ముఖ్యంగా అమరావతిలో ఏం జరుగుతుందో మనందరికీ ఇట్టే అర్థమవుతుంది. ఇంత విషయం బయటకు వచ్చిన తర్వాత కూడా కనీసం సిఆర్డిఏ నుంచి అది కాదు, ఇది, అది శ్మశాన స్థలం కాదు, పలానాది, లేకుంటే ఇది ఇలా కొనుగోలు చేశారు, ఇలా కేటాయించాం అని ఒక వివరణ కూడా ఇవ్వడానికి ముందుకు రావట్లేదంటే మౌనం అర్ధాంగీకారం అనుకోవాలా,
నిజంగానే తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టే మనం భావించాలంటారా? నిజంగా శ్మశాన స్థలాన్ని ఎవరో ఒకరు పేరు మీద ప్రస్తావించి ఆ పేరుతో నేరుగా సీఎం కోడల పేరుతో బదలాయించినట్టుగా జనం భావించాలంటారా? అసలు ఎందుకని ఇలా మరి సిఎండిఏ సమాధానం చెప్పకుండా తప్పించుకుంటోంది? ఎంత విడ్డూరం అంటే అదే వెలగపూడిని ఆనుకున్న మందడం గ్రామంలో రామారావు అనే రైతుకి భూములు ఇచ్చిన తర్వాత ఆయన తను త్యాగం చేసి అమరావతి నిర్మిస్తానంటే ప్రభుత్వం మాటలు నమ్మి భూములు ఇస్తే ఆయన ఉద్ధరించిన దానికి పోయి ఆయన ప్రాణం తీసేటంత వరకు వచ్చారు. ఆయన కేటాయించినటువంటి ప్లాట్లు ఏకంగా కాలువల్లో ఇవ్వడంతో ఏం చేసుకోవాలో తెలియక ఆయన గగ్గోలు పెడుతుంటే చివరికి ఆయన ఇప్పుడు నివాసం ఉంటున్న ఇంటిని కూడా రోడ్ల నిర్మాణం పేరుతో తీసేసుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంతో ఆయన గుండాగి ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి, అది కూడా నేరుగా మంత్రి నారాయణ సమక్షంలో. అంటే భూములు ఇచ్చినటువంటి రైతులేమో వాళ్ళ ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియక ఇప్పటికీ నానా పాటలు పడుతుంటే, వాళ్ళ ప్లాట్లు ఇవ్వమని సిఆర్డిఏ చుట్టూ నానా అగచాట్లు పాలవుతుంటే వాటి జోలికేమో ప్రభుత్వం ఏమాత్రం పోవడం లేదు, వాళ్ళని ఏమాత్రం పట్టించుకోవటం లేదు, వాళ్ళకి తగిన న్యాయం చేయటం లేదు. రెండో వైపు ఇలా శ్మశాన స్థలాల్ని ఈ తీరున ఇంత కారు చౌకగా మీరే ప్రస్తావించారు రేటు 3,60,00,000 రూపాయలు అన్నట్టు. బహుశా ఈ ప్రభుత్వమే కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కూడా కేటాయించినటువంటి ఎకరం భూమి సుమారు 4 కోట్ల రూపాయలు ఉంది. అత్యధిక సంస్థలకి 2 కోట్ల రూపాయల చొప్పున కేటాయించారు, ప్రైవేట్ సంస్థలకైతే 1 కోటి రూపాయల చొప్పున ఇచ్చారు. ఇంకా కావాల్సినటువంటి వాళ్ళకైతే క్రీడా స్థలాలు పెడతారని, ఎంఎస్కే ప్రసాద్ లాంటి వాళ్ళకి ఏవో అకాడమీలు ఏర్పాటు చేస్తారని వాళ్ళందరికైతే 50 లక్షల రూపాయల చొప్పునే ఇచ్చారు. అంటే అదే అమరావతిలో ఎంత రేటు చూడండి. ముఖ్యమంత్రి కోడలు ఇల్లు కట్టుకోవడానికి భూమి కొంటే 3,60,00,000, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అక్కడ ఒక కార్యాలయం పెట్టాలంటే 4 కోట్లు, ఇంకొన్ని సంస్థలకేమో 2 కోట్లు, ప్రైవేటు వాళ్ళు అకాడమీలు పెడతామంటే వాళ్ళకేమో 50 లక్షలు. అంటే ఇందులో ఇంకా ఏ ఒక విధానం కానీ దీనికి ఒక పాలసీ కానీ ఏమీ లేకుండా నచ్చినటువంటి వాళ్ళకి ఒకలాగా, నచ్చినటువంటి వాళ్ళకి ఒకలాగా. ఇందులో ఇంకొక పాయింట్ ఉంది. ఇది కోర్ క్యాపిటల్లో ఇచ్చారు. యాక్చువల్లీ ఇంతకుముందు రామారావు గారి గురించి చెప్పారు మీరు, చాలా మంచి పాయింట్ తీసుకొచ్చారు. ఆయనకేమో ఏ కాలువ గట్టునో ఇస్తానంటే నేనేం చేసుకోవాలని గుండె ఆగి చనిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ కంచెర్ల సాంబశివరావు, కంచెర్ల శాంతి కిరణ్, కంచెర్ల ఓంకార్, కాట్రగడ్డ గీతాశ్రీలకు సిఆర్డిఏ రిటర్నబుల్ ప్లాట్స్ కింద ఇచ్చింది. ఆ ప్లాట్లను సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి ట్రస్టీగా ఉన్నటువంటి నివాస ట్రస్ట్ పేరు మీద 18.75 కోట్లకు కొనుగోలు చేశారు. సార్, విషయం ఏంటంటే ఇక్కడ రిటర్నబుల్ ప్లాట్స్ 60,000 ప్లాట్స్కు పైగా ఇవ్వాలి, కానీ ఎవరికి రాలేదు. అంతా పేపర్ల మీద చూపించారు అందరికి ఇప్పటి వరకు. అందులో కూడా చెరువులు, శ్మశానాలు, కాలువలు ఇవే చూపించారు అందరికి, మీకు అక్కడుంది ఇక్కడుందని. కానీ ఈ భూములు మాత్రం, ఈ వీళ్ళకి ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ మాత్రం కోర్ క్యాపిటల్లో ఉంటుంది. అది ఎలా సాధ్యం? చాలానండి. మీరు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి స్థలం చంద్రబాబు నాయుడు కోసం అంటూ ఆయన కోడల పేరుతో కడుతున్నటువంటి నివాస స్థలం, అది అత్యంత కీలకమైనటువంటి ప్రాంతంలో ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వెలగపూడి సచివాలయానికి, త్వరలో నిర్మిస్తామని చెప్తున్నటువంటి ఐకానిక్ భవనాలకి అన్నింటికీ మధ్యలో ఉంటుంది. సిఆర్డి ఆఫీస్ కి, ఎమ్మెల్యే క్వార్టర్స్ కి చాలా కీలకమైనటువంటి ప్రాంతంలో ఇప్పుడు ఈ నివాస స్థలాన్ని కడుతున్నారు. అంటే అంత ముఖ్యమైనటువంటి ప్రదేశంలో ఈ కొద్ది మంది రైతులకి ఎట్లా రిటర్నబుల్ ఫ్లాట్స్ క్లారిటీ వచ్చింది. మిగిలినటువంటి వాళ్ళందరికీ పేపర్ మీద కూడా కాదు, కేవలం కంప్యూటర్ స్క్రీన్ మీద రైతులు వెళ్ళినప్పుడు కంప్యూటర్ వేసి మీకు స్క్రీన్ మీద అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అన్నట్టు, ఇప్పుడు మీరు లైవ్ లో ఎట్లయితే కొన్ని డాక్యుమెంట్స్ స్క్రీన్ మీద చూపించారో అదే మాదిరిగా చూపించి అంతటితో సరిపెట్టారు. మిగతానటువంటి రైతులకి, నిజమైనటువంటి భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి ఎక్కడ నిజమైనటువంటి గ్రౌండ్ లెవెల్లో చూపించే ప్రయత్నం జరగలేదు. అక్కడ ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి సర్వే నెంబర్ల ప్రకారంగా, వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా వెళ్ళి చూస్తే కొన్ని చెరువుల్లో, కొన్ని కాలువల్లో, కొన్ని ఎక్కడెక్కడో ఉన్నాయో లేవో కూడా తెలియనంత పరిస్థితిలో కనిపించిపోతుంది. ఇట్లా రైతులేమో, భూములు ఇచ్చినటువంటి వాళ్ళేమో ఆ తీరున ఇబ్బందుల్లో ఉంటారు. ఎక్కడ ఎవరికి ఏమొస్తుందో తెలియక ఇంకా అవస్థలు పడుతుంటారు. ఇట్లా కొద్ది మందికి మాత్రం ముఖ్యమంత్రి నివాసం కోసం అంటూ ఆ ఒక్క ప్రదేశం, ఆ ఒక్క ప్రాంతాన్ని 5 ఎకరాలు ఎట్లా ఇచ్చారు అన్నది మాత్రం ఎవరికి అంతుపట్టినటువంటి విషయం. ఎందుకంటే అనేక అనుమానాలకి తావిచ్చేలా ఉన్నటువంటి వ్యవహారం. దీని మీద సిఆర్డిఏ ప్రజలకు సమాధానం చెప్పాలా, కనీసం అమరావతి ప్రాంత రైతులకి వివరణ ఇవ్వాలా. వివరణ కూడా ఇవ్వకుండా ఎలా ఏం చేసినా, ఏం రాసినా, ఏ వార్తలు వచ్చినా
తప్పించుకుపోదాం, అంతా మౌనంగా పోదాం అనేటువంటి రీతిలో ఈ ప్రభుత్వం కనిపిస్తుంది. చాలా ప్రమాదకరమైనటువంటి పోకడ. ఎందుకంటే నిజంగానే ఇలాంటి విషయాలు బయటకు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం మాట్లాడలేదా అంటే సాక్షి మీద, సాక్షి ఎడిటర్ల మీద, సాక్షి విలేకరుల మీద రాష్ట్రం మొత్తంగా పదుల సంఖ్యలో కేసులు పెట్టారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. వార్తలు రాసినందుకు పదుల సంఖ్యలో కేసులు పెట్టి ముఖ్యమంత్రి ఇంటి నిర్మాణంలోనే అవకతవకలు జరిగాయి, అక్రమాలు ఉన్నాయి, అనేక అనుమానాలు ఉన్నాయి, అనేక రకాలుగా అడ్డగోలు దందా నడుస్తుంది అనేటువంటి సందేహం కలిగించే రీతిలో వార్తలు వస్తే మాట్లాడకుండా, సమాధానం చెప్పకుండా పక్కకు తప్పుకునేటువంటి రీతిలో వ్యవహారం సాగడం అంటే ఖచ్చితంగా ఈ విషయంలో చాలా పెద్ద స్థాయిలో జరుగుతోంది అక్రమాలు అనేటువంటి అనుమానానికి అందరికీ ఆస్కారం ఇస్తుంది. అక్కడ చాలా పెద్ద స్థాయిలో ప్రభుత్వం గోల్మాల్కి పాల్పడింది అనేటువంటి అభిప్రాయానికి అందరూ రావడానికి ఈ పరిణామాలు ఖచ్చితంగా ఊతమిస్తున్నాయి. మరి అయినా ప్రభుత్వం నుంచి సమాధానం చెప్పకపోవడం అంటే చాలా చాలా పెద్ద స్థాయిలో తేలుకుట్టిన దొంగలాగా వ్యవహరించేటువంటి తీరైతే మనందరికీ అర్థమవుతుంది. రైట్. నాగార్జున గారు, ఏంటి అమరావతిలో అంత తక్కువ ధరకు భూములు దొరుకుతున్నాయా? పాయింట్ నెంబర్ 1, శ్మశాన భూమిని ఇచ్చేశారు. అవసరమైతే రిటర్నబుల్ ప్లాట్స్ కూడా ఇచ్చేశారు కొందరు భూములు ఇచ్చిన వాళ్ళకి. అన్నీ కలిపి ఒక 5 ఎకరాల వరకు నారా బ్రాహ్మణి గారు కొనుగోలు చేశారట. గజం 7,500 అట, ఎకరం 3,63,00,000 అట. అమరావతిలో అంత తక్కువ ఉందా? మీరు పక్కనే చాలా దగ్గరగా ఉన్నారు. ఏంటి మాయాజాలం? ఏం జరిగింది అక్కడ? అదే సార్, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నారాయణ గారు ఈ మధ్యకాలంలో ఏం చెప్తున్నారంటే అమరావతిలో ఎకరం 20 కోట్ల వాల్యూ అని చెప్తున్నారు. మరి ఎందుకంటే నారా బ్రాహ్మణి గారికి 3,63,00,000 మాత్రమే ఎకరం ఎలా దక్కింది అని అంటే ఎట్టా మీరు అసలుకి మహిళల మీద విమర్శలు చేస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మహిళల మీద విమర్శలు చేస్తారా? మీరు గతంలో కూడా ఇంతే విమర్శలు చేశారని చెప్తారు. అలాంటప్పుడు లోకేష్ గారే కొనొచ్చు కదా, ఎందుకు బ్రాహ్మణి గారి చేత కొనిపించడం ఎందుకు, నాగార్జున యాదవ్ అడగడం ఎందుకు, మళ్ళా మా మీద కేసులు పెట్టడం ఎందుకు? అయినా తప్పదు కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజా సొమ్ముని ఎవరైతే లాక్కున్నారో వాళ్ళని కుల మత ప్రాంత వర్గ వర్ణ విచక్షణ లేకుండా వారు చేసినటువంటి అవినీతిని కడిగి పారేయాలి. కాబట్టి తప్పని పరిస్థితుల్లో నారా బ్రాహ్మణి గారు ట్రస్టీగా ఉన్నటువంటి నివాస ట్రస్ట్ గురించి, వారు చేసినటువంటి కుంభకోణం గురించి చెప్పి తీరాల్సిందే. అక్కడ బ్రాహ్మణి గారు ఉన్నారా, భువనేశ్వర్ గారు ఉన్నారా, లేకపోతే మరొకరు ఎవరన్నా ఉన్నారా అనేది అంశం కాదు. ఎందుకు చెప్తున్నామంటే ఈ నివాస ట్రస్ట్ హైదరాబాద్ మళ్ళీ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నచ్చట్లా, తెలంగాణనే కావాలి. నివాస ట్రస్ట్ అనేది ఎప్పుడు 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 మొదలు పెట్టారు సార్? 2025 మార్చి 22వ తేదీన నివాస ట్రస్ట్ ని ఫస్ట్ స్టార్ట్ చేశారు. అంటే రిజిస్ట్రేషన్ 2025 మార్చి 22వ తేదీన స్టార్ట్ అయింది. పాపం ఎందుకో బ్రాహ్మణి గారికి లోకేష్ గారికి 11 నెంబర్ అంటే ఇష్టమేమో. 11 రోజుల తర్వాత ఏప్రిల్ 2, 2025 11 రోజుల తర్వాత బ్రాహ్మణి గారు ట్రస్టీగా ఉన్నటువంటి నివాస ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపాదిత అమరావతిలో 5 ఎకరాల 17 సెంట్లు 18,75,00,000 రూపాయలు పెట్టి కొనింది సార్. కొన్నారు. ఆ నివాస ట్రస్ట్ నారా బ్రాహ్మణి గారు ట్రస్టీగా ఉన్నారు. 18,75,00,000 పెట్టి కొన్నారు. ఎంత? 5 ఎకరాల 17 సెంట్లు. ఇక్కడ ఏమొచ్చిందంట? చంద్రబాబు నాయుడు గారి ఇల్లు వచ్చిందంట. జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబ సభ్యుల కోసం, తన కుటుంబ సభ్యులుగా భావించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం 2 ఎకరాల స్థలంలో సగంలో పార్టీ ఆఫీసు, సగంలో ఆయన నివాసం కట్టుకుంటే అది తాడేపల్లి ప్యాలెస్ అయినప్పుడు 5 ఎకరాల 17 సెంట్లలో 18,75,00,000 రూపాయలు విలువ చేసేటువంటి స్థలంలో తమరు కట్టుకుంటున్నటువంటి భవనాన్ని అవినీతి అంతఃపురం అని పిలవాలా, లేకపోతే చిన్న పూరి గుడిసె అని పిలవాలా అనేది చంద్రబాబు నాయుడు గారి విజ్ఞతకు వదిలేస్తున్నా. అట్లానే కుప్పంలో మరొక ఇల్లు కడుతున్నారు. అది ఒక 3 ఎకరాల్లో కడుతున్నారు. అదేమో చిన్న పెంకుటిల్లేమో. జూబ్లీ హిల్స్ లో మరొకటి ఉంది, దాదాపుగా 1000 కోట్లు విలువ చేసేటువంటి పెద్ద అంతఃపురం కడుతున్నారంట. వైసీపీ వాళ్ళకి కాదు కదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా ఎంట్రీ ఉండదు కాబట్టి దాని గురించి చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ అని తనకున్నటువంటి
లోపలికి కనీసం లేదు గృహప్రవేశానికి కూడా పిలవలేదంట నిజంగా కదా ఏమో సార్, టీడీపీ అందరూ నాయకులు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు సార్ 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 నేను అదే చెప్తున్నాను సార్. ఆ రోజు చెబుతున్నా, ఈ రోజు చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్ ఇంట్లో 77 ఎలివేటర్లు ఉన్నాయి, 8 అయ్యి ఉన్నాయి, 8 ఇవి ఉన్నాయి, లేకపోతే తాడే ప్యాలెస్ లో అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అన్నాం కదా. మేము జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఈనాడును కానీ ఆంధ్రజ్యోతిని కానీ రమ్మని విజిట్ చేయమని. ఇలానే ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. మీరు దమ్ముంటే మీరు విజిట్ చేయండి, దమ్ముంటే మీ ఇళ్ళకి కూడా మమ్మల్ని విజిట్ చేయమని చెప్పండి, మీడియా సమక్షంగా మేము వస్తాం. సరే, మళ్ళా పాయింట్ లోకి వద్దాం. సరే, వీళ్ళు 18,75,00,000తో 5 ఎకరాల 17 సెంట్లు 25,000 గజాలు కొన్నారు కదా. వీరికి 5 ఎకరాల 17 సెంట్లు ఒక చోటే దక్కాలంటే 5 ఎకరాల 17 సెంట్లు ల్యాండ్ పులింగ్ లో ఇచ్చిన వాళ్ళకి ఇక్కడే దగ్గరలోనే వారికి నివాస స్థలాలు రావాలి. ఈ నివాస స్థలాలు ఎవరెవరి దగ్గరికి వచ్చినాయి అంటే ఈ లెక్కన కంచర్ల ఓంకార్, కంచర్ల శాంతి, కంచర్ల కిరణ్, కంచర్ల సాంబశివరావు గారు 136 ఇదే సర్వే నెంబర్లు చెప్పారు. సర్వే నెంబర్లు చెబుతూ వారి దగ్గర నుంచి తీసుకున్నాం అని చెప్తున్నారు. వారి దగ్గర నుంచి తీసుకుంటూ 163/B లో మేము తీసుకుంటున్నామని నారా బ్రాహ్మణి గారు కొనుగోలు చేసినటువంటి డాక్యుమెంట్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి పత్రం ఇది. ఈ పత్రంలో 163B లో ఎవరెవరు ఉన్నారని అడుగుతుంటే అరే చాకచక్యంగా భలే దొరికారు సార్. మరి 163B లో ఎకరం ఎస్సీలకు సంబంధించినటువంటి శ్మశానం అని ఉంది సార్. అంటే దళితులు చనిపోయిన తర్వాత వారి పంచనామా చేసుకోవడానికి, వారి శవాలను అంత్యక్రియలు జరుపుకోవడానికి ఉపయోగించేటువంటి శ్మశానం ఉందని చెప్పారు. ఇది 163B లో వారు ఇచ్చినటువంటి డాక్యుమెంట్. ఈ 163Bకి ఇచ్చినటువంటి డాక్యుమెంట్ లో అది ఎందుకు ల్యాండ్ పుల్లింగ్ లోకి తీసుకొని దానికి సంబంధించి రిటర్నబుల్ ఫ్లాట్ ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు కడుతున్నటువంటి అంతఃపురంలో, అవినీతి అంతఃపురంలో, వెలగపూడిలో వెలువేస్తున్నటువంటి అవినీతి అంతఃపురంలో ఎస్సీలకు సంబంధించినటువంటి శ్మశాన వాటికకు దక్కాల్సినటువంటి షేర్లో, రిటర్నబుల్ ఫ్లాట్ లో ఆయన అమరావతి నిర్మాణం జరుగుతుంది, ఆయన ఇంటి ప్రయాణం జరుగుతుంది. సరే, దాని తర్వాత ఇది బాగానే ఉంది. దాని తర్వాత ఇక్కడ చూడండి సార్, షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ సౌత్ లో రెసిడెన్షియల్ వేకెంట్ ల్యాండ్ ఉందని బ్రాహ్మణి గారు కొన్నటువంటి డాక్యుమెంట్ లో కనబడుతుంది. అయితే దాన్ని స్థిరపరుస్తూ ఇది అయిపోయిన తర్వాత సేమ్ 10-4- ప్లాట్ కోడ్ పక్కన నివాస ట్రస్ట్ కి ఓనర్ అయిపోయిన తర్వాత ఈ వేకెంట్ ల్యాండ్ కాస్త అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరగకుండా పార్కులకో లేకపోతే దేనికన్నా వదిలేసేయండి అని హరితవనంగా మార్పు చేస్తున్నటువంటి డాక్యుమెంట్ ఇది. మాకు సాక్షి పత్రికతో చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ప్రజాస్వామ్యవాదులో లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళందరికంటే ముందుగా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసి ముందే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి అవినీతి కుంభకోణాలు సాక్షి ఎంత వేగంగా తీసుకురావడం వల్ల అందరూ షాక్ అయిపోతున్నాం. కాబట్టి ఇవన్నీ దొరికించుకోవడానికి ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్ గా నిజంగా సాక్షి ఆ పనే చేస్తుంది. తను ఏ బాధ్యతలు నిర్వర్తించాలో అదే బాధ్యతలు నిర్వర్తిస్తుంది. అద్భుతంగా చేసింది సార్ నిజంగా. సార్ 4వ తేదీ, ఈ రోజు కూడా చెప్తున్నా, 4వ తేదీన సాక్షి దినపత్రికలో బ్రాహ్మణి గారి పేరును ఉటకాయిస్తూ మాయాజాలం అని పేరు వచ్చిన తర్వాత సిఆర్డిఏ కమిషనర్ గాని, లేకపోతే నారాయణ గారు గాని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గాని, లేకపోతే నేరుగా నారా బ్రాహ్మణి గారు గాని ఎస్సీలకు సంబంధించినటువంటి, దళితులకు సంబంధించినటువంటి శ్మశాన వాటికకి సంబంధించినటువంటి వచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్ ని మేము కొనుగోలు చేశాము లేదా చేయలేదని ఎందుకు రీజాయింట్ ఇవ్వలేకపోయారు? లేకపోతే నివాస ట్రస్ట్ వాళ్ళు ఎందుకు దీని మీద ఇవ్వలేకపోయారు? దాంతోపాటు సిఆర్డీఏ వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే తేలు కుట్టినటువంటి దొంగల్లాగా ఒక భూ మాయాజాలం సృష్టించి దళితులకు సంబంధించినటువంటి శ్మశాన వాటికల్ని సొంత స్థలాలుగా నమ్మించి దాన్ని ల్యాండ్ పూలింగ్ లోకి ఇచ్చి దాని ద్వారా వాణిజ్య స్థలాలు, నివాస స్థలాలు దోచుకొని మీరు పెద్ద కుట్రపూరితమైనటువంటి కార్యక్రమానికి మీరు నడుము బిగించారు కదా. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఈ రోజుకి దాదాపుగా 72 గంటలు గడుస్తున్న తర్వాత కూడా ఎందుకు ఇటువంటి చేస్తున్నారు? దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారయ్యా, 25,000 గజాలు 5 ఎకరాల 17 సెంట్లు ఎకరం 3,63,00,000కి వీళ్ళు కొన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత అంటే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత Okay. 12 ఏళ్ల తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 3,709 ఎకరాలు మిగులుతాయి. ఈ 3,709 ఎకరాలని అమ్మేసుకుంటే 2 లక్షల కోట్ల రూపాయలు 3 లక్షల కోట్ల రూపాయలు వస్తాయి. అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అవుతుంది అని అంటున్నారు కదా. ప్రతిపాదిత అమరావతి రాజధాని ప్రాంతంలో మిడిల్ ఆఫ్ ద సిటీలో ఉన్నటువంటి ఈ 5 ఎకరాల 17 సెంట్లని ఎకరం 3,63,00,000కు మీరు కొన్నారు కదా. ఈ లెక్కన వేసుకున్న 3,709 ఎకరాలు ఇంటూ 3,63,00,000 వేసుకుంటే 13,463 కోట్ల రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం. అది కూడా ఇప్పుడు కాదు, 12 ఏళ్ల తరువాత 13,000 కోట్ల 13,463 కోట్లు వస్తాయి సార్. అంతేనా? 13,000 మరి 2 లక్షల కోట్లు అప్పు తీర్చాలంటే ఏం చేయాలి సార్? ఎకరం 50 కోట్లు కావాలి, 4,000 ఎకరాలు కావాలి సార్. 4,000 ఎకరాలు మన దగ్గర ఉండవు సార్. మన దగ్గర ఉండేది 3,000. ఒకవేళ 4,000 ఎకరాలు ఉందనుకోండి, అది కూడా ఎకరా 50 కోట్లకు అమ్మాలి. అప్పుడు 3 కోట్లకు వీళ్ళకి వచ్చేస్తోంది పాపము. ఎకరం 50 అవును ఎకరం మరి ఎకరం 50 కోట్లకు వీళ్ళు అమ్మేటట్లయితే ముందు ఇప్పుడు అమరావతికి సంబంధించి ఏడీసీ కానీ సిఆర్డీఏ కానీ పిలిచినటువంటి టెండర్ల విలువ 47,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రస్తుతానికి. ఈ 47,000 కోట్ల 2 లక్షల కోట్ల రూపాయలు నీకు నిర్మాణానికి పూర్తయితే 2 లక్షల కోట్ల రూపాయలకి నువ్వు 10% వంటే వేసుకున్నా 2,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఆ 2,000 కోట్ల రూపాయలు నువ్వు 12 సంవత్సరాలకి మీరు లెక్కేసుకున్నా కూడా అసలు మామూలుగా ఒక 10 లక్షల కోట్ల రూపాయలు అమరావతి ఖర్చు అయితే మనకు వచ్చేది 17,463 కోట్ల రూపాయలు. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు బఠానీలు లేకపోతే కజ్జికాయలు కొనుక్కోవడానికి కూడా 13,463 కోట్ల రూపాయలు సరిపోవు. మీరు ప్రతి దానికి అబద్ధాలు చెప్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. దాంతో పాటు సార్ ఒక చిన్న విషయాన్ని కూడా మీ అందరికి తెలియజేస్తున్నా. ఎందుకు తెలియజేస్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ల పైన మామూలుగా శత్రువుల ఇంటి గురించి కూడా మనం మాట్లాడుకోం, కానీ జగన్మోహన్ రెడ్డి గారిది బెంగళూరు ప్యాలెస్, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్, లేకపోతే లోటస్ పాండ్ అని మాట్లాడతారు సార్. కానీ మీకు ఇంకొకసారి గుర్తు చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్ లో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వారి నివాసానికి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనువుగా ఉండడానికి ఒక గేటెడ్ కమ్యూనిటీతో 4,098 గజాల స్థలం లోటస్ పాండ్ లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడ కొనుక్కున్నారు. కొనుక్కుంటే ఈనాడు రామోజీరావు గారు ఏమి రాశారంటే 4,098 గజాల విలువ గజం 50,000 రూపాయలు అయినా జగన్మోహన్ రెడ్డి గారు 20,000 రూపాయలకే గజం హెట్రో సంస్థ నుంచో మరొక సంస్థ నుంచో కొనుగోలు చేశాడు. ఇదిగో ఇదే పెద్ద అవినీతి, ఇదే క్విట్ ప్రోకో అన్నారు సార్. దురదృష్టవశాత్తు మళ్ళీ మాట్లాడడానికి బాగోదు, కానీ అదే టైంలో నారా బ్రాహ్మణి గారు 2,240 గజాలు అదే ఎంఆర్ ప్లాట్స్ లో 5,000 రూపాయలు పర్ గజం కొన్నారు సార్. నారా బ్రాహ్మణి గారేమో 5,000 రూపాయలు పర్ గజం 2,240 గజాలు కొంటేనేమో అది చాలా గొప్పది. వైఎస్ భారతి గారు 4,098 గజాలు 25,000 రూపాయలు పర్ గజా కొంటే మాత్రం అది అవినీతి అయింది. ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నారా బ్రాహ్మణి గారు కొనుగోలు చేసినటువంటి నివాస ట్రస్ట్ ద్వారా కొనుగోలు చేసినటువంటి 5 ఎకరాల 17 సెంట్ల పైన ఖచ్చితంగా దీనిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందే. 18 కోట్ల రూపాయలు వారికి చెల్లించామని చెప్తున్నారు. 18 కోట్ల రూపాయలు నివాస ట్రస్ట్ కి 11 రోజుల్లో ఎలా వచ్చినాయి? 11 రోజులు ఎలా వచ్చినాయి? నివాస ట్రస్ట్ కు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ కావాలి. ఎవరైతే రైతుల లబ్ధిదారుల దగ్గర ఎవరైతే వీళ్ళు కొన్నారో 5 ఎకరాల 17 సెంట్లు, ఆ 18 కోట్ల రూపాయలు ఏ విధంగా ట్రాన్స్ఫర్ జరిగినాయి అనేది కావాలి. వారి ద్వారా ఎటెల్నియో కావాలి. దీని మీద ఖచ్చితంగా ఒక సెంట్రల్ విజిలెన్స్ ఎంక్వైరీ కానీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ కానీ ఖచ్చితంగా జరిగి తీరాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి కేవలం నీ కొరకు, నీ వలన, నీ ద్వారా నీకు సంబంధించినటువంటి వ్యాపార సామాజిక వర్గాల కోసమే మీరు కట్టుకుంటున్నారనేటువంటి ఆరోపణలు వచ్చారు. కాబట్టి మీ మీద వచ్చేటువంటి ఇటువంటి ఆరోపణల పైన నిజాలు నివృత్తి అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఈ అంశాలపైన ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఎంక్వైరీ చేయమని చెప్పండి. మేము కూడా నారా బ్రాహ్మణి గారు ఇటువంటి భూకుంభకోణం చేసి ఉండదేమో అనే నమ్ముతున్నాం. కానీ
మీరు కానీ వీటిపైన సిబిఐ ఎంక్వైరీకి మీరు ఓన్గా చేయకపోతే ఖచ్చితంగా నారా బ్రాహ్మణి గారు తప్పు చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావించాల్సి వస్తుందన్న విషయాన్ని మాత్రం మనం చేస్తున్నాం. శంకర్ గారు, అంత తక్కువ ధరకు నిజంగా ఎకరా 3 కోట్లకి 3.5 కోట్లకి దొరికే పని అయితే ఈ అమరావతి కోసం చేస్తున్నటువంటి అప్పు దాదాపు 2 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారి లెక్క ప్రకారం. ఎందుకంటే ఎకరాకి 2 కోట్లు అన్నారు, 1,00,000 ఎకరాలు అవుతోంది, 2 లక్షల కోట్లు అప్రాక్సిమేట్లీ మన కేవలం ఇన్ఫ్రా డెవలప్మెంట్కి మాత్రమే 2 లక్షల కోట్లు అయిపోతుంది. మరి ఈ అప్పు తీర్చాలంటే ఇంత తక్కువ ధర ఉంటే అక్కడ భూములు అమ్మేది ఎప్పుడు, ఎన్ని వేల ఎకరాలు అమ్మాలి, ఆ డబ్బు వచ్చేది ఎప్పుడు, అప్పు తీరేది ఎప్పుడు? ఒక విషయం ఈశ్వర్ గారు, ఇందాక చంద్రబాబు నాయుడు కోడల పేరుతో ఆ నివాస ట్రస్ట్ పేరుతో ఇప్పుడు తీసుకున్నటువంటి భూమికి పక్కనే ఉన్నటువంటి సైట్ ని గ్రీన్ జోన్ గా మార్చారని మనం మాట్లాడుకున్నాం. అవును, ఇలా చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటి పక్కనే స్థలాన్ని తమ ఆధీనంలో తెచ్చుకోవడానికి ఏదో తీర్న మార్చే అలవాటు గతంలో కూడా ఉందా అని ఇప్పుడు అనుమానించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన 2019కి ముందు సీఎం గా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఉండవల్లిలో ఆయన నివాసం ఉంటున్నటువంటి స్థలానికి పక్కనే ఉన్నటువంటి భూమిలో ప్రజావేదిక అంటూ ఒక పెద్ద స్థలాన్ని రివర్ పక్కనే దాంట్లో కరకట్ట ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆయన ఒక చాలా పెద్ద భవనాన్ని కట్టినట్టుగా చెప్పుకొచ్చారు. అంటే అప్పుడు ఆయన నివాసం పక్కనే ఒక భవనం కట్టుకున్నట్టుగా ఇప్పుడు కూడా సిఆర్డిఏ ద్వారా తన నివాసం పక్కన గ్రీన్ జోన్ గా మార్చి ఆ తర్వాత తన పరిధిలోకి తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అనేటువంటి సందేహాలు కూడా ఎవరికైనా గతంలో ఉన్న అనుభూతిచ్చే కలుగుతాయి. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అమరావతిలో ఇంత తక్కువ ధరకి కొనుగోలు చేసినట్టుగా ముఖ్యమంత్రి కోడలు కొనుగోలు చేసినటువంటి భూమి రికార్డులే చెప్తున్నటువంటి తరుణంలో ఇక అమరావతిలో ధర ఎత్తున్నట్టు చంద్రబాబు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారంగా ఇక అమరావతి రాష్ట్రానికి అప్పుల మయంగా మారడం తప్ప, రాష్ట్రానికి పెను భారంగా మిగలడం తప్ప, రాష్ట్రాన్ని నుంచి అప్పుల నుంచి గట్టెక్కిచ్చే అవకాశం ఏ కోసానా లేదు అని అధికారికంగా చెప్తున్నట్టే అవుతుంది. ఒకవైపేమో ముఖ్యమంత్రి తనే చెప్పినట్టుగా 4,000 ఎకరాలు మిగులుతాయని అంటున్నారు. పోనీ 3,000 చిల్లర పైచిలక ఎకరాలు మిగిలినప్పటికి కూడా ఈ 3.5 కోట్ల రూపాయల చొప్పున చూస్తే ఇప్పుడు మన నాగార్జున చెప్పినట్టుగా 13,000 కోట్ల రూపాయలు మాత్రమే వస్తే ఇప్పటికే ఖర్చు చేసినటువంటి 21,000 కోట్లు కూడా ప్రభుత్వానికి చేరడం లేదు. అంటే ఇప్పటికే ఖర్చు చేసినటువంటిది కూడా రావట్లా. మరి టెండర్లు పిలిచినటువంటి 47,000 కోట్లకి పెట్టినటువంటి మొత్తం ఖర్చు ఎక్కడి నుంచి రావాలా? ఇదంతా పూర్తిగా అప్పు. ఇదేమి ఎవరి దగ్గర తెచ్చుకొచ్చినటువంటి ఆదాయం కాదు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మిగిలిన ఆదాయం కాదు, పోనీ కేంద్ర ప్రభుత్వం ఏమి నిధులు ఇవ్వటం లేదు. ఎక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పినప్పటికీ నయా పైసా కేంద్రం నుంచి తీసుకురాలేకపోతున్నారు. ఇలా పూర్తిగా అప్పులతోనే అమరావతి నిర్మిస్తున్నారు. అప్పులతోనే అమరావతి నిర్మించినప్పుడు ఆదాయం ఏమో ఈ తీరున బ్రాహ్మణి కొనుగోలు చేసినటువంటి స్థలాన్ని బట్టి కనిపిస్తుంటే, ఇలా అయితే ఇక అమరావతి రాష్ట్రానికి అప్పుల శాపంగా మారేటువంటి ప్రమాదం ఉంటుందా అని అంతా కలవరపడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ముఖ్యమంత్రి మాటలు నమ్మాలా, లేకుంటే బ్రాహ్మణి కొనుగోలు చేస్తున్నటువంటి భూమి ధరలను బట్టి వస్తున్నటువంటి ఆదాయం లెక్కలేయాలా? ఏది ఊహలు మనం నమ్మాలా, ఆచరణలో ఇప్పుడు మన ఎదురుగా కనిపిస్తున్నటువంటి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లెక్కల్ని మనం నమ్మాలా? ఏది నమ్మాలంటే మన ఎదురుగా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ చెప్తున్నటువంటి లెక్కలే మనకి కీలకంగా భావించాల్సి ఉంటుంది. ఆ లెక్కల ప్రకారంగా చూస్తే చంద్రబాబు చెప్తున్నటువంటి మాటలు ఏ కోసాన ఆచరణ యోగ్యం కాదని, అమరావతి పెనుభారంగా మారేందుకు ఆస్కారం అయితే ఉందని, ఈ అప్పులు తీర్చడానికి రాష్ట్ర ప్రజలంతా అనివార్యంగా భారాన్ని భరించక తప్పని పరిస్థితి రాబోతుందని చాటినట్టుగా మనకు అర్థమవుతోంది. ఎస్ నాగార్జున గారు, టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియా ఇంటర్పోల్ వద్ద కొల్లం గంగిరెడ్డి నేర చరిత్ర, క్రిమినల్స్తో జగన్ సంబంధాలపై జావా డిస్కవర్ డాక్యుమెంటరీ. ఈరోజు టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నటువంటి అంశం. యాక్చువల్లీ దీనికి సంబంధించి ఈ జావా డిస్కవరీ ఇందులో వచ్చినటువంటి ఒక డాక్యుమెంటరీకి సంబంధించి అందులో వాళ్ళ సొంత కథనాన్ని ప్రచారం చేశారని ఆ పుస్తకాన్ని రాసినటువంటి సుధాకర్ రెడ్డి ఉడుమల అనేటటువంటి రచయిత చెబుతూ ఉన్నారు. కానీ ఎవరు తయారు చేశారు, ఎలా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకొచ్చి అందులో పెట్టారు, దాన్ని వీళ్ళు ఎలా వాడుకుంటున్నారు, దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఏమైనా ఉందా అన్న అనుమానం కలుగుతోంది. ఇందులో సుధాకర్ ఉడుమల గారు కొన్ని కీలకమైనటువంటి విషయాలు చెప్పారు. ఒకసారి వారు పెట్టినటువంటి ట్వీట్ ఉంటే స్క్రీన్ పైన ప్లే చేయండి సార్, నేను చెప్తాను ఇందులో పాయింట్ కూడా. అన్నీ చదవను కానీ ఒక్క పాయింట్ అయితే, ఐ హ్యావ్ ఆల్రెడీ రేజ్డ్ ఏ సీరియస్ అబ్జెక్షన్ విత్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ది ఫిల్మ్. ఐ టోల్డ్ దెమ్ ఇట్ ఈస్ హైలీ అబ్జెక్షనబుల్ వితౌట్ ఎవిడెన్స్. దే ఇన్సర్ట్ ద పిక్చర్ కన్వీనియంట్లీ.
ఇది టీడీపీ పెట్టినటువంటి పోస్టు. వీళ్ళు ఇష్టంగా పోస్టులు పెట్టేస్తారు. ఎక్కడా రచయిత చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు వాడలేదు, ఆ బుక్లో అలాంటిది లేదు. గతంలో కూడా అమెజాన్ ప్రైమ్లో ఈ డాక్యుమెంటరీ వచ్చింది. ఇప్పుడు కొత్తగా జావా డిస్కవరీ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో దాన్ని మార్చి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టి వాళ్ళు ప్రసారం చేయడం, దాన్ని టీడీపీ సోషల్ మీడియా వాడుకోవడం. ఎనీ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ సర్క్యులేటెడ్ ఆన్ దిస్ విల్ అట్రాక్ట్ లీగల్ కాన్సిక్వెన్సెస్. చాలా క్లియర్గా సుధాకర్ గారు చెప్పుకొచ్చారు. అయినా సరే మన ఎమ్మెల్సీ అనురాధ గారు ప్రెస్ మీట్ కూడా పెట్టారట. జగన్మోహన్ రెడ్డి గారికి ఎర్రచందనం స్మగ్లర్లకి సంబంధం ఉందని, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు వచ్చి అరెస్టులు చేయబోతున్నారని ఇష్టం వచ్చిన ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం ద్వారా ఒక ఎజెండాను సెట్ చేసుకొని వచ్చే ఎన్నికలకు వెళ్ళబోతున్నారా అన్న అనుమానం కలుగుతోంది. వరుసపెట్టి ఆయన పైన వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు చూస్తుంటే ఏం చెప్తారు నాగార్జున గారు? సార్ చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని వారు మొదటి రోజు నుంచి ఈ రోజు దాకా చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అప్పుడెప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ 2, 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తరువాత ఈ రాష్ట్రంలో మాకేమీ ఎదురులేదు, ఈ రాష్ట్రంలో మళ్ళీ మమ్మల్ని ఎదుర్కోవడానికి వచ్చేటువంటి నాయకుడు ఉద్భవించడు అని సంబరాలు చేసుకునేటువంటి టైంలో తెలుగుదేశం పార్టీ వారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోలేదు, బతికే ఉన్నాడు అనేటువంటి చందాన జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువనేత నుండి ఒక జననేతగా ఎమర్జ్ అవుతున్నటువంటి ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు నాయుడు గారు భయపడుతూ ఎన్నో రకాలైనటువంటి కారణాలు చెప్పారు. అప్పుడున్నటువంటి 1,00,000 కోట్ల గాడి నుంచి ఇప్పుడు బాబాయ్ గొడ్డలి అనే దాని దాకా గొలకరాయ్ అంటారు, మరొకరు అంటారు, కోడికత్ అంటారు, ఎన్నెన్నో అంటారు. అన్నిన తర్వాత ఈరోజు ఎపిసోడ్ దేని మీదకి వచ్చింది? ప్లానెట్ కిల్లర్స్కి వచ్చింది. మీరు ఇంగ్లీష్లో చదివి వినిపించారు కాబట్టి తెలుగులో ఈయన మంచి జర్నలిస్టు సుధాకర్ రెడ్డి ఉడుమల గారు రాసింది చదివి వినిపిస్తాను సార్. ఇది ఫేస్బుక్లో మీరు ఇంగ్లీష్లో పెట్టారు కాబట్టి ప్రేక్షకుల యొక్క వారి ఉద్దేశాల ప్రకారం తెలుగులో చెప్తున్నా. ఆయన డాక్యుమెంటరీలోని నా ఇంటర్వ్యూలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ ఏ సీనియర్ రాజకీయ నాయకుడి పేరు కానీ నేను చెప్పలేదు. అలాంటి సంబంధం లేదా ఆధారం నాకు లభించకపోవడంతో ఏ రాజకీయ నాయకుడి పేరు నేను ప్రస్తావించలేదు అని చెప్పి క్లియర్గా చెప్పాడు. ఈ విషయంపై చిత్ర నిర్మాత దర్శకుడికి నేను ఇప్పటికే తీవ్ర అభ్యంతరం తెలిపాను. ఆధారాలు లేకుండా ఇలా అనుకూలంగా ఫోటో చేర్చడం తీవ్ర అభ్యంతరకరమని వారికి చెప్పాను అని చెప్తూ 2021లో తను విడుదల చేసినటువంటి పుస్తకాన్ని బేస్ చేసుకొని 2023-24లో అమెజాన్ ప్రైము, ఆల్ జజీరాలో విడుదలైనటువంటి ఇంగ్లీష్ డాక్యుమెంటరీ వర్షన్ని ఎవరో కావాలని మార్పు చేసి ఆ వర్షన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుదోవ పట్టేలా లింక్ చేసి చూపించారని సుధాకర్ రెడ్డి ఉడుమల గారు ఫేస్బుక్లో రాసినటువంటి అభ్యంతరం చేస్తున్నటువంటి డాక్యుమెంట్ ఇది. దీంతో పాటు అయినా నేను అడుగుతున్నాను సార్, ఈరోజు చాలా కాన్ఫిడెన్షియల్గా ఈరోజు అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు ఎవరు? ఒకటేమో మీ నారా లోకేష్ గారితో, మరొకటేమో మీ చంద్రబాబు నాయుడు గారితో. వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు. వీరిద్దరూ ఒకరు చిత్తూరు జిల్లా, ఒకరు సత్యవేడు నియోజకవర్గం, ఒకరు చిత్తూరు నియోజకవర్గం, సత్యవేడు నియోజకవర్గం. వీరిద్దరూ ఇప్పుడు మీ నియోజకవర్గంలో మీ తెలుగుదేశం పార్టీలో అత్యంతమైన కీలకమైనటువంటి నాయకులు. వీళ్ళిద్దరిపైన ఎర్రచందనం దొంగతనం చేశారని వీరిపైన ఆరోపణలు ఉన్న మాట వాస్తవం కాదా? ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినటువంటి మాట వాస్తవం కాదా? వీరిద్దరూ రేపు డిలిమిటేషన్ జరిగితే వీరిద్దరికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని నారా లోకేష్ గారు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులతో చెప్పిన మాట వాస్తవం కాదా? ఎందుకు ఇవ్వరు సార్ అంటున్నా. మరి వారి ఫోటోలు చూపిస్తున్నా కదా సార్, వీరి పైన ఎర్రచందనం కేసులు ఉన్నాయా లేవా అనేది అడుగుతున్నాం మేము మీకు. దాంతో పాటు వీళ్ళ పేర్లు కూడా చెప్తాను, ఆగండి మళ్ళీ మర్చిపోతాను. ఒకరు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ 38వ డివిజన్ మాజీ కార్పొరేటరు, ఈయన పేరు రావూరి కరుణాకర్ నాయుడు, చంద్రబాబు నాయుడు గారికి బంధువు కూడా ఏమో మరి మనకు తెలియదు. ఒక ఆయన, మరొక ఆయన
చెరుకూరి వసంత్ కుమార్. ఒకరేమో చెరుకూరి వసంత్ కుమార్, మరొకరేమో కరుణాకర్ నాయుడు గారు. వీరిద్దరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నాయకులు. చిత్తూరు జిల్లాలో వారిద్దరి పైన ఎర్రచంద్రం స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వారి పైన ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయ్యింది. మరి వీళ్ళందరూ మీరిద్దరు ఎందుకు చెప్పుకుంటున్నారు? దాంతోపాటు ఇప్పుడు కొల్లం గంగిరెడ్డి అని అంటున్నారు. నిజమే, బానే ఉంది. కొల్లం గంగిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు లింకప్ చేస్తున్నారు. ఒకసారి చూద్దాం. ఈ గంగిరెడ్డి గారిని మీరు మీ కూటమి ప్రభుత్వంలోకి జాయిన్ చేయించుకోవాలని ఈయన్ని మీరు జాయిన్ చేయించుకోవడానికి మీరు ప్రయత్నించిన మాట వాస్తవం కాదా? పురంధేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి వారి మరిదిగా చంద్రబాబు నాయుడు గారు మరిది గారు కాబట్టి వారి వదిలి గారు ఈ కొల్లం గంగిరెడ్డి గారిని జాయిన్ చేయించుకోవడం కోసం భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తే చిట్ట చివరి నిమిషంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు మొట్టుకాయలు వేసుకుంటే అప్పుడు జాయిన్ చేయించుకోకుండా ఆపిన మాట వాస్తవం కాదా? ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా మీ దగ్గరికి పంపిస్తా, ఈనాడులో వచ్చింది. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఇటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఇన్నాళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులకు గురి చేయాలని ఆలోచించడం చంద్రబాబు నాయుడు గారి రాజకీయ పరిపక్వత ఏ స్థాయికి ఉంది, ఆయన సంస్కారం ఏ స్థాయిలో ఉందని అర్థం చేసుకోవడానికి ఇది నిదర్శనం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే ఎర్రచందనంలో ఉండేటువంటి ఎవరికన్నా సంబంధాలు ఉన్నాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సర్వకాల సర్వ వ్యవస్థలందు ఎప్పుడూ కూడా ఇటువంటి యాంటీ ఇన్స్టిట్యూట్స్ గా పనిచేసే వారితో ఏ రోజుకు కూడా సంబంధం లేదు. సంబంధం ఉంటే గింటే అది చంద్రబాబు నాయుడు గారికే ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదనే విషయం మీకు తెలియజేస్తాను. రైట్, థ్యాంక్ యూ అండి నాగార్జున గారు చర్చలో పాల్గొన్నందుకు. శంకర్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి.